కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడటంతో గందరగోళం ఏర్పడింది. కోరం లేకపోవడంతో రేపటికి ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. డిప్యూటీ మేయర్ పదవి ఆశించారు టీడీపీ సభ్యులు. అయితే జనసేనకు కేటాయించడంతో టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఇది ఊహించని పరిణామం అన్నారు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల. ఎక్సఫిషియో సభ్యులు కూడా హాజరు కాకపోవడంపై పంచకర్ల అసహనం వ్యక్తం చేశారు. సమన్వయ లోపంతోనే ఎన్నిక వాయిదా పడిందంటున్నారు పల్లా శ్రీనివాస్. రేపు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందన్నారు పల్లా. సమన్వయ లోపంతోనే విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. టీడీపీ తీసుకోవాలా లేదా జనసేనకి ఇవ్వాలా అనే విషయంలో అభ్యర్థిని నిర్ణయించడంలో ఆలస్యం జరిగిందని, ఇదే సమస్యకు కారణమన్నారు. అందరినీ సమన్వయం చేసుకోవడానికి టైం కూడా సరిపోలేదు అన్నారు పల్లా. నిర్ణయించడం ఆలస్యమైంది. నిన్నటి వరకు మేము అక్కడ ఉన్నాము. సో అది ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం తప్ప ఇంకా దాని మించి ఇంకేం కాదు. బస్ రేపు అవుతుంది. ఎమ్మెల్యేస్ మాకు ఉన్నప్పటికీ కూడా ఆ సీరియస్గా తీసుకోలేదు అన్నది ఇక్కడ అనమాట. అది ఇంకోటి ఏంటంటే అటు పొత్తు ధర్మం మీద వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే వీళ్ళు తీసుకోవాలా అన్న దాని మీద నిర్ణయం లేట్ అవ్వడం కారణమైంది అంతే. నైట్ 11 o'clock అవ్వడం కొంచెం కోఆర్డినేషన్ ఇదైంది. బట్ రేపు ఖచ్చితంగా అయిపోతుంది. విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిపై జీవీఎంసీ సమావేశం ప్రారంభమయ్యే చివరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగింది. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటు టీడీపీ అటు జనసేన మధ్య తీవ్రమైన ఫైట్ నడిచింది. చివరికి జనసేనకు కేటాయించడంతో సమావేశానికి కొందరు టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. టీడీపీ సభ్యులే కాదు ఎక్సఫిషియో సభ్యులు కూడా సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. అయితే ఇదంతా సమన్వయ లోపం కారణంగా జరిగింది అంటున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. రేపు ఖచ్చితంగా ఎన్నిక జరిగి తీరుతుంది అంటున్నారు. పూర్తి వివరాలు ఇచ్చడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, పొత్తన్నాక చిన్న విభేదాలు ఉంటాయి, అది సహజం. అయితే ఎక్సఫిషియో మెంబర్లు అలానే టీడీపీ సభ్యులు అలా రాకపోవడానికి సంబంధించి జనసేన ఎలా రియాక్ట్ అవుతోంది? కేవలం సమన్వయ లోపమే కాదు, పార్టీల మధ్య అనైక్యత కూడా చాలా కీలకమైన లోపంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఎవరికి ఇవ్వాలన్న దాని మీద స్పష్టత నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు ఈ పదవిని ఎవరికి ఇవ్వాలి, అటు జనసేనకి ఇవ్వాలా లేకపోతే తెలుగుదేశం పార్టీ అయితే నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళకి ఇవ్వబోతున్నాం అన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ దిశగా ప్రయత్నాలు సమీకరణలు కూడా ప్రారంభించింది. కానీ నిన్న అర్ధరాత్రి దాన్ని జనసేనకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ అభ్యర్థి విషయంలో కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈరోజు 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అక్కడి నుంచి ఈరోజు సమావేశానికి గైర్హాజరు కావాలంటూ నిర్ణయించుకోవడం చాలా అక్కడ ఉన్న సామాజిక సమీకరణను కూడా అంచనా వేయడంలో ఆ పార్టీలు కొంత విఫలమయ్యాయని చెప్పాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. వాస్తవానికి ఈ పదవి డిప్యూటీ మేయర్ పదవి జనసేనకి ఇస్తారని, పొత్తు ధర్మంలో ఇస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చి 10 రోజులైంది. కానీ అప్పటి నుంచి జనసేన పార్టీ కూడా నిన్నటి వరకు డెసిషన్ తీసుకొని వాళ్ళ అభ్యర్థిని ప్రకటించలేదు. నిన్న అర్ధరాత్రి డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఎవరికి ఇవ్వాలన్న దాని మీద స్పష్టత లేకపోవడంతో ఇచ్చిన అభ్యర్థికి సంబంధించి సామాజిక వర్గం అక్కడ 2 బలమైన సామాజిక వర్గాలు ఉంటాయి. యాదవ, కాపు సామాజిక వర్గాలు. ఎవరైతే మేయర్గా నిన్నటి వరకు పనిచేశారో ఆవిడ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. సో తిరిగి కాంపన్సేట్ చేయాలంటే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళకే ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతూ వచ్చింది. ఇంకొక డిప్యూటీ మేయర్ ఉంది, దాన్ని జనసేనకి ఇస్తాం, ఈ డిప్యూటీ మేయర్ 1ని మేమే తీసుకుంటామంటూ ప్రచారం చేస్తూ వచ్చింది. ఆ దిశగా ఒక క్యాండిడేట్ను కూడా నిర్ధారించుకునే చివరి వరకు వచ్చింది. అయితే చివరి క్షణంలో జనసేన ముందుకు రావడంతో జనసేన నుంచి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఆ పదవి ఆశించారు. అయితే ఆ 2 సామాజిక వర్గాలకు సంబంధించి కాకుండా ఒక రెడ్డికా సామాజిక వర్గానికి సంబంధించిన జనసేన పార్టీ నుంచే గెలిచిన దల్లి గోవిందరాజుకి ఇవ్వడంతో దాని నేపథ్యంలో యాదవ, కాపు సామాజిక వర్గాలు కొంత ఇబ్బందికి గురయ్యాయి. వాళ్ళిద్దరూ మేము ఎక్స్పెక్ట్ చేసాం ఇక్కడ బలంగా, ఎందుకంటే డిప్యూటీ మేయర్గా ఉన్న జియాని శ్రీధర్ ఎవరైతే తొలగించారో ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి ఆయన రీప్లేస్ చేయాల్సిన సామాజిక వర్గానికి ఇవ్వకుండా వేరే సామాజిక వర్గానికి ఎలా ఇస్తారంటూ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన టీడీపీ నేతలే కార్పొరేటర్లే ఈరోజు గైర్హాజరయ్యారు. సో ఈ రెండింటి ఇంత గందరగోళం నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా ముగించాల్సిన ఎన్నిక పూర్తి స్థాయిలో చతికిలబడిందని చెప్పాలి. చాలా తీవ్రమైన కూటమికి కొంత అపజయంగా చెప్పాల్సిన నేపథ్యం. ఎందుకంటే ఈ స్థాయిలో అనైక్యత బయటకు చూపించడం, జీవీఎంసీ లాంటి ప్రతిష్టాత్మక వ్యవస్థల వ్యవహారంలో కూడా ఇంతటి అనైక్యత ఉండడం పట్ల మాత్రం కొంత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో ఖచ్చితంగా 62 మంది హాజరవుతారని ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్తున్నారు. రేపు మాత్రం ఖచ్చితంగా తిరిగి మళ్ళీ కోరం పూర్తవుతుంది. ఆ తర్వాత యథావిధిగా డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా పూర్తవుతుందని టీడీపీ వర్గాలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది.